వైసీపీ ప్రభుత్వ హయాంలో చెరువు కింద భూములు, ప్రభుత్వ భూములు, పొలాల రహదారులు, కోట్ల రూపాయల విలువైన స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. ఆ స్థలాలను కాపాడాలని బాధితులు, గ్రామస్తులు ఎంత మొరపెట్టుకున్నా గత ప్రభుత్వ హయాంలో అధికారులు స్పందించలేకపోయారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. చెరువు కింది భాగంలో కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు. దీనిపై స్వతంత్ర న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందిస్తుంది. కర్నూలు జిల్లా రుద్రవరం గ్రామం పరిధిలో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. సర్వే నెంబర్లు 214, 702, 215లోని కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గత ప్రభుత్వంలో కొల్లగొట్టారు. దీనిపై నందనపల్లె గ్రామానికి చెందిన శంకర్ గౌడ్ అప్పటి అధికారులకు ఫిర్యాదు చేశారు. మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో ఓ చెరువు కింద భూములు కావడంతో రైతులు 2 విడతలుగా సాగు చేసుకుని జీవించేవారు. చెరువు కింది భాగంలో కొంతమంది రైతుల నుంచి ఓ ప్రైవేటు బిల్డర్ భూములు కొనుగోలు చేసి భారీగా ఇల్లు నిర్మాణాలు చేపట్టారు. ఈ భూముల్లో కొంత ప్రభుత్వ భూమితో పాటు పొలాలకు వెళ్లే రహదారులు, పంట కాలువలు కనుమరుగు కావటాన్ని గతంలోనే స్వతంత్ర న్యూస్ ఛానల్ వెలుగులోకి తెచ్చిందే. గ్రామస్తులు, రైతులు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను ఆశ్రయించి ప్రభుత్వ భూములతో పాటు పొలాల రహదారులు కాపాడాలని ఆయన కోరారు. వెంచర్ పక్కనే మా చేను, ఆ చేనుకు రస్త ఇచ్చినారు. ఒకసారి కొలత కొలిచి నంబరాలు పాతినా నేను వీడు డోజర్తో దుబ్బేసి వెంచర్ కట్టినారు సార్. ఒకసారి 107 అడుగులు ఉంది, లింకులు ఉంది. తలారి కూడా ఉన్నాడు, కొలుతున్నాడు. సర్వేలు అందరూ వచ్చినారు. ఏడీ కూడా వచ్చినాడు. అప్పుడు జిల్లా సర్వేలు కనీసం అంటే 10 మంది వచ్చినారు. ఆ రోజు కూడా వినలే వాళ్ళు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా కొద్ది రోజుల క్రితం గార్గయ్యపురం చెరువు పరిసరాల్లో సమగ్రంగా సర్వే చేశారు. ఈ సర్వే విచారణలో రుద్రవరం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 703/2లో 64 సెంట్ల ప్రభుత్వ భూమిలో 47 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి బిల్డర్ కాంపౌండ్ వాల్ తో పాటు బ్రిడ్జిని నిర్మాణం చేపట్టినట్టు నివేదికలో స్పష్టం చేశారు. మరికొన్ని సర్వే నెంబర్లు 702/3F, 702/2, 701/2, 214/2లలో కాల్వ, పోరంబోకు భూములు కలిపి మొత్తం 1 ఎకరా 23 సెంట్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు నిర్ధారించారు. 214/2 సర్వే నెంబర్ భూమికి సంబంధించి కాల్వ, పోరంబోకు సంబంధించి 33 సెంట్ల భూములలో బిల్డర్ కల్వర్ట్, బ్రిడ్జ్ నిర్మించినట్టు విచారణలో తేలింది. ఇదే సమయంలో నీటిపారుదల శాఖ అధికారులు కల్వర్ట్ నిర్మాణం కొరకు అనుమతించినట్టు ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ ఏడీ సమర్పించిన నివేదికలో స్పష్టంగా చెప్పారు. నీటిపారుదల శాఖ అధికారులు కల్వర్ట్ కోసం తాత్కాలికంగా అనుమతించామని కలెక్టర్ విచారణకు ఆదేశించిన తర్వాత కల్వర్ట్ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారుల సహకారంతో కూలగొట్టేందుకు బిల్డర్ కు నోటీసులు జారీ చేస్తామని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సర్వే నివేదికపై గ్రామస్తులు సంతృప్తి చెందకపోగా తమ పొలాలకు వెళ్లేందుకు దారి చూపాలని రైతులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ల్యాండ్ మరియు సర్వే శాఖ వాళ్ళు 1 ఎకరా 24 సెంట్లు కబ్జాకు గురైనట్లు తేలిందని తెలిసింది. మరి వెంటనే కలెక్టర్ గారు దాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని ఏమేమైతే అక్కడ కట్టడాలు ఉన్నాయో, కల్వర్టు కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ఇంకా ఏ రకమైనటువంటి కట్టడాలు ఉన్నా వెంటనే అవన్నీ కూడా కూల్చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కబ్జాలకు గురైన స్థలం. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే ఆ భూములను స్వాధీనం చేసుకునేలాగా చర్యలు చేపట్టాలని పలువురు జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.